ఏం చేస్తున్నావు వదినా? బిర్యానీ చేస్తున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాం. ఓకే. ఓకే, ఇవి ఇప్పుడు ఫ్రై చేస్తున్నావా? ఎంతసేపు ఫ్రై చేయాలి మనం? బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఓకే. ఇవి దేనికి వదినా శ్రీ? బిర్యానీకి? బిర్యానీలో స్పైసీనెస్ కోసం. ఓకే. నెక్స్ట్ ఎగ్స్ కూడా కావాలా? ఎగ్ బిర్యానీ కదా మనం చేసేది, ఎగ్స్. ఓకే. ఇవి స్పైసెసా? మసాలా. ఓకే, ఇవి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం. పక్కన పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వాటర్లో మన మసాలాలు అన్నీ యాడ్ చేయాలి. ఓకే. బిర్యానీ మసాలా. ఓకే. ఓకే. ఓకే, ఇవన్నీ మంచిగా మనకి ఫ్రేగ్రెన్స్ ఇస్తాయి కదా? ఓకే. వాటర్ తెరలే వరకు ఉంచాలి. తర్వాత రైస్ వేసుకోవాలి. ఓకే. ఇది ఇంకా మనం మూత పెట్టేసి ఇంకా ఉడికేదాకా ఉంచుకోవాలి అంతే కదా? రైస్ 80% ఉడికే వరకు ఉంచాలి. ఓకే. నెక్స్ట్ ఆయిల్లో మళ్ళీ మసాలాలు వేసి చెక్క లవంగాయి అన్నీ వేసి బిర్యానీకి సంబంధించి ఓకే, కాసేపు హీట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక రెడీ చేసుకున్న మసాలా వేసి కొంచెం సేపు వేగాక ఓకే. ఓకే, అప్పుడు స్మెల్ రాదు కదా? లైక్ స్మెల్ రాదు, పచ్చిగా స్మెల్ రాదు. ఓకే. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఓకే. ఓకే, ఈ పౌడర్ ఇందాక మనం గ్రైండ్ చేసుకుంది కదా? అవునవును. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలి వదినా? బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అది టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం. ఓకే. సరిపోయేంత వేసుకోవాలా లేక? సరిపోయేంత. నెక్స్ట్ మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు వేసింది బిర్యానీ పౌడర్, అది బిర్యానీ మసాలా. తర్వాత ఎగ్స్ కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఇందులో కారం అవి కూడా వేసుకుంటాం కదా? పసుపు యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, కొంచెం ఫ్రై అవుతాయి కదా ఎగ్స్. ఓకే. పసుపు కూడా వేసుకోవాలా? కొంచెం పసుపు, కొంచెం కారం. తర్వాత కొంచెం పసుపు, ఇందాక బిర్యానీకి రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టు కారం. అయ్యో, చాలా ఎక్కువ వేసావు వదినా నువ్వు. సరిపోయింది. సాల్ట్, టమాటా ప్యూరీ. ఓకే. ఇది జ్యూసీనెస్ కోసం. జ్యూసీనెస్. ఇప్పుడు బాగుంది, పేస్ట్ లాగా వచ్చింది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక వేయించుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్. పచ్చిమిర్చి. ఓకే.
ఓకే. ఆల్రెడీ కారం వేసాం కదా వదిన. అయినా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకో. ఓకే. ఒక 2-3 అలా వేస్తే సరిపోతుంది కదా. 2-3 వేస్తే తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేయాలి. ఓకే. కర్డ్ యూస్ చేసేది దేనికి మరి? లైక్ పేస్ట్నెస్ రావడానికా? ఓకే. ఇప్పుడు బాగా మొత్తం మిక్స్ అయ్యే వరకు. ఓకే. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని యాడ్ చేయాలి. కొంచెం వాటర్ పోయాలి ఇప్పుడు. కొంచెం మసాలా అంతా వాటికి పట్టేలాగా తిప్పుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం చూసి వేసుకోవచ్చు. ఎలాగో వాటరిష్గా ఉంది కాబట్టి కలిసిపోతుంది సాల్ట్. ఇప్పుడు రైస్ వేయాలి. ఓకే. ఎయిటీ 80% కుక్ అయింది కదా రైస్. ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. ఓకే. ఓకే. ఒక్కొక్క లేయర్ లాగా మనం వేసుకోవాలి. సో అప్పుడు మొత్తం బాగా పడుతుంది రైస్కి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. యా, ఇప్పుడు కొంచెం లుక్ వస్తుంది. కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఇందాక, అది మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసేయాలి. ఓకే. రైస్ యాడ్ చేయాలి. ఓకే. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ పైన కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర. యా, అప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేస్తుంది. మూత పెట్టేసుకొని ఒక 10 minutes కుక్ అవ్వాలి. ఓకే. వావ్. కుక్ అయ్యాక బిర్యానీ రెడీ అయిపోయింది. మొత్తం బాగా పట్టేసింది రైస్కి. జస్ట్ 10 minutes కుక్ అయితే సరిపోతుంది. ఓకే. దీని తర్వాత మళ్ళీ ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఇంకో బౌల్లోకి తీసుకో. అప్పుడు రైస్ మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ అవుతుంది. అంతే, బిర్యానీ రెడీ. చాలా థ్యాంక్స్ వదిన. బాగా ఉంది బిర్యానీ. లైక్ ఈసారి నేను ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.